ఇజ్రాయెల్ అణుకేంద్రమే లక్ష్యంగా క్షిపణుల వర్షం ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలు ముఖ్యంగా అణు సంబంధిత సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో క్షిపణి దాడులు జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. శత్రుదేశ మిలిటెంట్ గ్రూప్ నుంచి ఒకేసారి పలు క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు క్షిపణులను అడ్డుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. అణు కేంద్రాలకు నష్టం జరిగినదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అధికారులు పరిశీలనను కొనసాగిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు సమాచారం. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ దాడిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంకా వివరాలు బయటకు వస్తున్న కొద్దీ పరిస్థితి స్పష్టమవుతుంది. రీల్ కోసం తండ్రిని పార్సల్ చేసిన కూతురు. బెంగళూరులో షాకింగ్ ఘటన. బెంగళూరులో ఒక విచిత్ర ఘటన వెలుగు చూసింది. రీల్స్ కోసం ఓ యువతి తన తండ్రిని బస్తాలో కట్టి కొరియర్ చేయడానికి ప్రయత్నించింది. కొరియర్ ఆఫీస్ సిబ్బంది అనుమానంతో మూటను తెరిచి చూడగా అందులో వృద్ధుడు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఆ యువతి కుటుంబం ఇది సోషల్ మీడియాలో వీడియో కోసం చేసిన చర్య అని వెల్లడించింది. పండుగల సమయంలో ప్రయాణం కష్టమని పార్సల్ చేయడం ఈజీ అని చెప్పడమే తమ ఉద్దేశమని చెప్పారు. ఈ ఘటనపై కొరియర్ సంస్థ పోలీసుకు ఫిర్యాదు చేయగా చివరకు కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయవాడలో భానుడి ప్రతాపం 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. ఐఎండీ కీలక హెచ్చరికలు. విజయవాడలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐఎండీ సూచనలు. అవసరం లేకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్ళకండి. తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలి. తేలికపాటి తెల్లటి దుస్తులు ధరించాలి. సన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జనరిక్ మెడికల్ షాపులు ఎక్కడో మూలకు పడేస్తున్నారు. వాటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. పేదలు కొనగలిగే ధరలను నియంత్రించండి. ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహకు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచన. 1,50,000 కోట్లతో ఆర్సెల్ఆర్ మిట్టలుక్కు. దేశానికే తలమానికంగా ఉక్కు పరిశ్రమ. 1.2 లక్షల ఉద్యోగాలు కల్పన. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం మరియు మంత్రులు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి భూమి పూజ చేయనున్న సీఎం. జనరిక్ మెడికల్ షాపులు ఎక్కడో మూలకు పడేస్తున్నారు. వాటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. పేదలు కొనగలిగే ధరలను నియంత్రించండి. ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహకు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచన. గౌరవ మంత్రి గారు, ఈ జనరిక్ స్టోర్స్ అనేటువంటి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కడో మూలకి పెడతారు. అది వచ్చే పేషెంట్లకు కనపడటం లేదు. దాన్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టేటట్టు చూడండి జనరిక్ది. నెంబర్ 2, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి ఇన్హౌస్ మెడికల్ షాపులలో కంట్రోల్ లేదు రేట్. అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రేట్లను కంట్రోల్ చేయకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాడే పేదవాడు. వాడికి అడ్డగోలుగా ధరలు వేసేస్తే బయట ఉన్నదానికంటే జనరిక్ కంటే కూడా 200-300 ధరలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొదలు ధరలు కంట్రోల్ చేయండి. జనరిక్ షాపులను తప్పనిసరిగా మరి వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టుగా చూడండి. అరుణాచలంలో నిలిచిన లడ్డు ప్రసాదం తయారీ. గ్యాస్ కొరతతో లడ్డు పంపిణీ నిలిచిపోవడంతో కట్టెల పొయ్యిలపై ప్రసాదం తయారు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లభిస్తే ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై లడ్డులు తయారీని పునఃప్రారంభించే అవకాశం ఉంది.
ముప్పైన ఏపీలో సరికొత్త రికార్డ్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2.50 లక్షల ఇళ్లకు మెగా గృహ ప్రవేశాలు. లక్షలాది పేదల సొంతింటి కల సాకారం చేస్తుంది.